ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతో ఉన్నతమైన వాత్సల్యత కలిగిన మా ప్రియ పరలోక దేవ, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం ప్రభువా. మరో యొక్క పునరుద్ధరణ దినాన్ని ఈ సన్నిధిలో ప్రభువా గడపడానికి మాకు ఇచ్చినందుకై వందనాలు. మహాదేవుడవి, పరిశుద్ధుడవి, నిన్ను ఆరాధించడానికి ప్రభువా వచ్చిన్నాం దేవా. నీ సన్నిధిలో ఉన్న స్పర్శని ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న ప్రభువా అయ్యనలేని ఆత్మానందాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. బలమైన నీ ఆత్మను కోరుతున్నాము. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయాన్ని కోరుతున్నాము తండ్రి. మా ఎదుట నిన్ను ప్రభువా తలంచుకొని నీ పాద సన్నిధి ప్రభువా, నీ ముఖాన్ని చూస్తూ మేము పాడే పాటల్లో అయినా, మేము వినే నీ మాటల్లో అయినా, మేము ఆరాధన చేసే ప్రతి దాంట్లో ప్రభువా నిన్ను మా ఎదుట ఉంచుకొని ప్రభువా నీకే మేము చేస్తున్నట్టు మీరు మాకు సహాయం చేయండి. ఈ సమయమంతా దీవెనకరంగా చేయి ప్రభువా. బలమైన పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. బలహీనమైన శరీర ఆత్మలను బలమైన నీ సన్నిధి ప్రభావంతో నింపండి, నీ శక్తితో నింపండి. మా జీవితాలు, హృదయాలు, మనసులు నీకు ఇష్టమైన రీతిలో, నేను సంతోషపెట్టే రీతిలో ప్రభా ఉన్నట్లు ఆ రీతిగా మా ఆలోచనలు, తలంపుల్ని మార్చండి ప్రభా. అయినా మీరు మహిమ పొందాలి, ఆనందించాలి. అయినా మా ద్వారా మీరు ఘనత పొందాలి. ఆ రీతిగా ఈ సమయం అంతా మాకు చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకులైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి నీవు, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ. యేసయ్యా, ఎనలేని ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవు, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా.
శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నీవే నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ యేసయ్యా, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైనావు నీవు. జీవమూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవమూటవై బలపరచితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని ప్రేమ యేసయ్యా, ఎనలేని ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని ప్రేమ యేసయ్యా, ఎనలేని ప్రేమ. షాలేము రాజా, రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. షాలేము రాజా, రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వగా
నన్ను నీరు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో అలసిపోనివ్వగా నన్ను నీరు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ యేసయ్యా ఎనలేని ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమై ఉండగా నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమై ఉండగా నీరు రక్తముతో నన్ను కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ యేసయ్యా ఎనలేని నీ ప్రేమ నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను నా సర్వముని అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వమునికే అర్పణగా వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైనావు నీవు జీవపు ఊటవై బలపరచితివే యేసయ్యా
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటగా బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ యేసయ్యా, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము. నిశ్చితమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము. నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నీదు ఆత్మతో నన్ను నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై నన్ను బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ యేసయ్యా, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ
అయ్యా ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ యేసయ్యా, ఎనలేని నీ ప్రేమ. ప్రాణేశ్వరా ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా. ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా. నాత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నాత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నాను. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నాను. నాత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నానే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా. నా ఊటలన్నీయో నీయందేనని వాద్యము వాయించి పాడెదను. నా ఊటలన్నీయో నీయందేనని వాయిద్యం వాయించి పాడెదను. జీవిత కాలమంతా నిన్నే స్తుతించుచు సాగెదను.
యెరూషలేము జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము. నా ఊటలన్నీయో నీయందేనని, నా ఊటలన్నీయో నీయందేనని వాద్యము వాయించి పాడెదను. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము. ఆనీశ్వర ప్రభుదైవా కుమార నన్ను తింటును నిన్నే ఆశ తీరా నా ఆశ తీరా. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కనబడినానా 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 ఆశలు తీరవి కనిపెట్టుచుంటిని కడపూర ధ్వనికై. కనబడినానా ఆశలు తీరవే కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడపూర ధ్వనికై. కనబడినానా కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడపూర ధ్వనికై. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమార నన్ను తింటును నిన్నే ఆశ తీరా నా ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమార నా ఊటలన్నీయో నీయందేనని వాద్యము వాయించి పాడెదను. నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయ. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరి ఉన్నానే. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరి ఉన్నానే. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము.
ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రాణు తింతును నిన్నే ఆశ తీరా ఆశ తీరా ప్రాణు తింతును నిన్నే ఆశ తీరా ఆశ తీరా ఆశ తీరా ప్రాణు తింతును నిన్నే ఆశ తీరా ఆశ తీరా దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడుండటం వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఈ చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు దేవా. దొరకు పాటల్లో నీ ప్రేమను తలంచుకోవడానికి నీతో మాకున్న అనురాగాన్ని, అనుబంధాన్ని ప్రభా తలపోచుకుంటూ నేను నిన్ను ఆరాధించడానికి మా హృదయంలో మీరు సిద్ధపరచడానికి అదేవిధంగా వాక్య తలంపుల ద్వారా కూడా ప్రభా మా హృదయం మరింతగా కరిగి నీరై నీ సన్నిధిలో అర్పణగా ప్రభా అర్పించబడే విధంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతున్నాం. ఈ విషయంలో మీరే మాకు సమృద్ధిగా సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మిమ్మల్ని అనుభవించడానికి, చూచడానికి కావలసిన మీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న యొక్క సందర్భం యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మరి ఆయన సేవ చేస్తున్న ఆ చివరి సంవత్సరాల్లో ఒక ఊరు నుంచి ఆయన వెళ్తా ఉన్నాడు. ఆ ఊరు యెరికో. ఆ యెరికో గుండా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు ఎవరో అని చూడాలనుకున్నాడంట. కానీ తను పొట్టివాడయ్యాడు. జనాలు గుంపులు కూడారు. జనాలను దాటి వెళ్ళి చూడలేకపోయాడు. పొట్టివాడైనందున చూడలేకపోయాడు. అందుకనే యేసు ఆ త్రోవలో వస్తున్నాడని ఎరిగి ముందుగానే ఒక మేడి చెట్టు ఎక్కి ప్రభువును చూడాలని ఒక వ్యక్తి ఆశపడుతున్నట్టు మనకు యేసు ప్రభు జీవించిన ఈ సందర్భంలో కనిపిస్తా ఉంది. అలా ఆశపడి మేడి చెట్టు ఎక్కిన ఒక వ్యక్తి
యేసు ప్రభు ఆ చోటికి రాగానే యేసు ప్రభు కన్నులెత్తి పైకి చూచాడ. చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని చెప్పాడు. ఒక వ్యక్తి ప్రభువును చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. సరే పైనుంచన్న చూద్దామని చెట్టెక్కాడు. అతడు ఇంకా చూడడానికి ఆ చూసే లోపే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చి కన్నులెత్తి పైకి చూచాడన్న. జక్కయ్య ప్రభువును చూసే లోపే యేసు ప్రభు జక్కయ్యను చూశాడు. జక్కయ్య దేవునితో మాట్లాడక ముందే యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసింది అని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎలాంటి వాడో మనకు కనిపిస్తాం. యేసు ప్రభు ఒక వ్యక్తిని పిలిచేవాడు. జక్కయ్య దిగు, నేను ఇంట్లో ఉండాలి. తన సేవలో యేసు ప్రభు ఎన్నో విషయాలు మనుషుల విషయంలో చేసుకుంటూ వచ్చాడు. అందులో జక్కయ్య సందర్భంలో ఒక వ్యక్తిని పిలిచి అతనితో ఉండడానికి ఇష్టపడే దేవుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. జక్కయ్య చూస్తే చాలు అనుకున్నాడు, జక్కయ్య కనపడితే చాలు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు జక్కయ్యను చూశాడు. ఈరోజు మనము దేవుని చూడటం కాదు, దేవుడు మనల్ని చూచాడు. పాపంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, ప్రభువును చూడలేకుండా మహిమను కోల్పోయినప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, మనము ప్రభు దగ్గరికి రాకముందే, మనము ప్రభువును చూసే హృదయం మనకు లేకముందే, మన జీవితాలు ఆయన దగ్గరికి రాకముందే ప్రభు మన దగ్గరికి వచ్చాడు. ప్రభు మనల్ని చూశాడు. మనం ప్రభువును చూడటం గొప్ప కాదు, ప్రభు మనల్ని చూడటం గొప్ప. మనమును ప్రభును పిలవడం గొప్ప కాదు, ప్రభు మనల్ని పిలవడం గొప్ప. ఇక్కడ జక్కయ్య ప్రభువా ప్రభువా అని పిలవలేదు, ప్రభువే పిలుస్తున్నాడు జక్కయ్య అని. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనం ప్రభువును పిలవాలి. పాపులమైన మనల్ని ఆయన పిలవడానికి వచ్చాడు. దోషం చేసిన మనల్ని పిలవడానికి వచ్చాడు. మనము ఆయన దగ్గరికి పరలోకానికి ఆయన చూడడానికి రాలేదు. మనం పారిపోయాం, ఆయన ఎదుట నిలబడలేక వెళ్ళిపోయాం. ప్రభువే శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి సింబాలికల్ గా నేనే మీ దగ్గరికి వస్తాను, నేనే మిమ్మల్ని చూడడానికి వస్తాను, నేనే మిమ్మల్ని పిలవడానికి వస్తాను అని ప్రభు యొక్క ప్రేమను ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ వ్యక్తి జస్ట్ చూస్తే చాలనుకున్నాడు. యేసు ప్రభు పిలిచేవాడు. ఈరోజు మనల్ని పిలిచాడు. పరలోకం నుండి దిగొచ్చి అక్కలవరి సెలవులో రెండు చేతులు మేకల మధ్యలో వేలాడుతూ సర్వలోక పాపాన్ని భరించాను, ఇదిగో నా దగ్గరికి రండి, నేను నీళ్ళు ఇస్తాను, నా దగ్గరికి రండి, నా గాడిని ఎత్తుకోండి, విశ్రాంతిని ఇస్తానని చెప్పి మనల్ని పిలిచాడు. మన దగ్గరికి వచ్చినాడు, మనకు కనపడ్డాడు ఆయన. మనం ఆయన్ను పిలవడం కాదు, ప్రభువే మనల్ని పిలవడానికి వచ్చాడు. మనం ఆయన దగ్గరికి రాలేదు, ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆ రోజు జక్కయ్యకి ఎంత అద్భుతం కలిగిందంటే జస్ట్ చూస్తే చాలు అనుకున్నాడు, చూడ్డానికి కుదరలే. అలాంటిది ప్రభు అంత మందిలో పేరు పెట్టి పిలిస్తే అది ఆశ్చర్యం కదా. అంత మందిలో తన ఇంటికి వెళ్తానంటే అది ఇంకా ఆశ్చర్యం. ఈరోజు ఎన్ని కోట్ల మందిలో ఈరోజు మనల్ని పిలిచాడు.
ఎంతో మందికి లేని ధన్యత మనకిచ్చాడు. మనల్ని పిలిచడం అనేది మాటలు కాదు, ఎంతో పెద్ద విషయం అది. తనులు గొప్పవారు, పెద్దవారు, అందము, ఆస్తి, ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. పిలువబడిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా దేవుడు కోరుకోలేదు. కొంతమందిని అసలు పిలవలేదు. పిలువబడిన వాళ్ళు నిరాకరిస్తే మనల్ని పిలిచాడు, మన దగ్గరికి వచ్చాడు. ఉంటాను మీతో అన్నాడు, ఇంటికి వస్తాను అన్నాడు. అలాగే ఒకరోజు మన హృదయంలోకి వస్తానని మాట్లాడి, నేను హృదయంలోకి వస్తాను, తలుపు తీస్తే వస్తానని ఒకరోజు ప్రభు మనల్ని తట్టి మన హృదయంలోకి వచ్చాడు. ప్రభు పిలిచి మన హృదయంలోకి వచ్చిన వాడుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత 6-7 వచనాల్లో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకున్నాడని అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చెయ్య వెళ్ళెనని చాలా సనుక్కునేది. అతడు చాలా సంతోషము కలిగింది, ప్రభువు నన్ను పిలిచాడు, నా ఇంటికి వస్తాడని. కానీ ఈ విషయాన్ని చూసిన జనాలకి, అట్లున్న వాళ్ళందరికీ, ఈ మనిషి ఏంది, పాపి అయిన మనిషి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర బస చేస్తాడు అని చాలా సనుక్కున్నారంట, చాలా సనుక్కున్నారు. ఎవరు సనుక్కున్నా కనుక్కున్నా పాపి అయిన మనుషునితో దేవుడు ఉండడానికి ఇష్టపడినవాడు ఇక్కడ ప్రభు మనకు కనిపిస్తా ఉంది. సమరయ అనే ఒక స్త్రీతో మాట్లాడిన ప్రభు శిష్యులు సైతము ఆశ్చర్యపోయారు, ఈమెతో మాట్లాడుతున్నాడు. శంకర్లతో, పాపులతో తిని తరుగుతుంటే అప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఎవరేమనుకున్నా, ఎవరెంత బ్యాడ్ గా ట్రీట్ చేసినా, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని కూడా లెక్క చేయకుండా ఇలాంటి పాపుల దగ్గరికి వెళ్తే, ఇలాంటి లోకస్తుల దగ్గరికి వెళ్తే, ఇలాంటి మనుషుల్ని చేర్చుకుంటే ఏమైందో అని మన తండ్రి, మన ప్రభువు ఆలోచించకుండా ఆ రోజు జక్కయ్య అని ఒక పాపి దగ్గరికే కాదు, ఈరోజు నీ నా దగ్గరికి వచ్చి ఆయన బస చేయడానికి ఇష్టపడ్డాడు. అపవిత్రమైన బ్రతుకుతో, అసహ్యమైన బ్రతుకుతో, అనేక విషయాల్లో తప్పిపోయిన బ్రతుకులతో బ్రతికే మనతో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడేవాడు. ఇలాంటి వ్యక్తులతో దేవుడు ఉంటాడా, ఇలాంటి చోటికి దేవుడు వెళ్తాడా అని మాట్లాడుకునే వాళ్ళ మాటలను కూడా లెక్క చేయకుండా ఆ వ్యక్తి పాపి అని అందరూ మాట్లాడుకుంటాడు. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. మనతో ఉండడానికి ఇష్టపడే దేవుడు. సాతాను దూతలు అని ఉండొచ్చు, అలాంటి పాపుల దగ్గరికి నువ్వు వెళ్తావా? వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికి దేవుడు ఎన్నోసార్లు సాతాను ముందు చూసావా, ఈ ప్రజలు చూసావా, ఈ పాపలను చూసావా, ఈ మనుషులను చూసావా అని ఉండొచ్చు. అవును, వాళ్ళు అలాంటి వాళ్ళే, అయినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానని ప్రభు మన కోసం మన దగ్గరికి వచ్చి మనతో బస చేసిన వాడు. అననీయను పౌలు గారి దగ్గరికి వెళ్ళమంటే, అయ్యా నేను వెళ్ళను తన దగ్గరికి, అతడు చాలా కీడు చేసిన వాడు అని అన్నాడు. ఒక మనిషి, ఒక దుర్మార్గుడు, ఒక పాపి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడు, ఒక చెడ్డవాడి దగ్గరికి ఇష్టపడరు. ఒకరోజు కొన్ని వందల సంవత్సరాల కిందట ప్రభు ఈ లోకానికి జక్కయ్య కోసమే కాదు, కొన్ని సంవత్సరాల కిందట నీ నా కోసం కూడా, అలాగే ఎవరు అసహించుకుంటున్నా, బంధువులు, స్నేహితులు ఎవరు మనల్ని చూడకపోయినా, మన బ్రతుకుని బట్టి మాట్లాడుతున్నా, ప్రభు మనతో ఉండడానికి, అలాంటి ఒక పాపితో బస చేయడానికి, పాపితో స్నేహం చేయడానికి, పాపితో బ్రతకడానికి, పాపితో నివసించడానికి యేసు ప్రభు నీ నా కోసం కూడా వచ్చాడు. అది నిజంగా సంతోషం కలిగే విషయం. అందుకే జక్కయ్య ఎంతో సంతోషించాడు.
ఎవరేమనుకున్నా, ప్రభు గురించి ఎవరు ఎలా మాట్లాడినా, ఈయన దేవుడైతే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడా, ఇలాంటి వాళ్ళతో ఉంటాడా, ఈయన క్రీస్తు అయితే ఇలా చేస్తాడా అనే మాటలను పక్కన పెట్టి కూడా పాపులను చేర్చుకున్నవాడు, పాపులతో ఉన్నవాడు, తిన్నవాడు, పడుకున్నవాడు, నడిచినవాడు, బస చేసిన వాడు, ఆ పాపిలో నువ్వు నేను కూడా ఉన్నావు. మన కోసం ఆయన గౌరవాన్ని చూసుకోలేదు, ఆయన ఘనతను చూసుకోలేదు, ఆయన పరువును చూసుకోలేదు, ఆయన మహిమను చూసుకోలేదు. పాపిగా మారాడు, పాపిగా సిలువనెక్కాడు, పాపిగా మన కోసం అవమానాన్ని భరించి మనతో కలిసి బ్రతకడానికి, మనతో కలిసి ఉండడానికి ఆయన పిలిచేవాడే కాదు, పాపి అయిన మనుషుల దగ్గర బస చేసేవాడుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. తర్వాత జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరైతే అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు నేను మరలా చెల్లిస్తానని చెప్తే అప్పుడు ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తి మారి ఏ పాపం చేశాడో దాన్ని తిరిగి చెల్లిస్తానని ఒప్పుకున్నప్పుడు ఇతడికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ప్రభు. ఆయన రక్షణ ఇచ్చేవాడుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది, కుమారునిగా హక్కు ఇచ్చే ప్రభుగా కనిపిస్తుంది. రక్షణ అనే ఒక స్వాస్థ్యం ద్వారా కుమారునిగా ప్రభు చేర్చుకునే ఒక సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు యేసు ప్రభు ఆ గొప్ప రక్షణ, విలువైన రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమన్నాడు. ఈ రక్షణే మనల్ని బ్రతికించాడు, మన పాపాల నుంచి విడిపించిన రక్షణ, పరలోకానికి తీసుకెళ్లే రక్షణ, తన కుమారుడైన యేసు ప్రభుతో పాటు సమానంగా కూర్చుండడానికి అర్హత ఇచ్చిన రక్షణ, ఎన్నో అపవిత్రమైన మలినమైన జీవితాన్ని మురికిని కడిగి మన చేతిలో పెట్టిన రక్షణ. ఆ రోజు జక్కయ్యకే కాదు, ఈరోజు ఆ రక్షణ మనకి ఇచ్చాడు. ఈరోజు జక్కయ్యే కాదు, కుమారుడిగా మనల్ని కుమారులుగా స్వీకరించాడు. కుమారులమయ్యా, తండ్రి అని పిలిచే ఆత్మనిచ్చాడు. యేసుక్రీస్తును సహోదరుడిగా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు. తన సహోదరుడు అనేకుల్లో జ్యేష్ఠుడు, తన కుమారుడితో పాటు శ్రమ పడితే సమాన వారసులయ్యే అర్హత ఇచ్చాడు. అబ్బా తండ్రి, నాయనా అని మొరపెట్టే తండ్రి ఆత్మనిచ్చాడు. అంత గొప్ప దేవునితో ఉండే భాగ్యము కుమారుడిగా ఇచ్చాడు. మనం దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. ఇక్కడ జక్కయ్యని అబ్రహాము కుమారుడిగా తీర్చి జక్కయ్య కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఒకప్పుడు నా జీవితాల్లో రక్షణ ఇచ్చి యేసుప్రభుతో పాటు సమాన మహిమ, యేసుప్రభుతో పాటు సమాన హక్కులు ఇచ్చి, యేసుప్రభుతో పాటు సమానంగా సింహాసనం మీద కూర్చోండి, యేసుప్రభుతో పాటు సహోదరులు. అందుకే లేచాక ప్రభు చెప్తాడు, నా సహోదరుల దగ్గరికి వెళ్ళు, నా తండ్రి మీ తండ్రి అని చెప్తాడు, నా దేవుడు మీ దేవుడు అని చెప్తూ వచ్చాడు. తనతో పాటు తండ్రిని అని పిలిచడానికి, సహోదరులు అని పిలుచుకోవడానికి యేసు ప్రభువు తండ్రి ఇద్దరు ఈరోజు ఒక అల్పమైన బ్రతుకుతో, ఒక జక్కయ్య లాంటి చూడడానికి కూడా అర్హత లేని మన బ్రతుకులకి, ప్రభు దగ్గర నిలబడడానికి కూడా అర్హత లేని బ్రతుకులకి, ప్రభు దగ్గరికి రావడానికి కూడా అర్హత లేని మన బ్రతుకులకి ఇంత గొప్ప రక్షణ ఇవ్వడమే కాదు, కుమారుడితో పాటు కుమారుడు అని పిలిపించుకోవడానికి ఇచ్చాడు. అందుకే ప్రభు ఆ యొక్క ఉదాహరణ ఎంతో అద్భుతంగా చెప్పాడు. ఒక వ్యక్తి, మరి ఆ ఇద్దరు కుమారులు ఉండి, ఒక వ్యక్తి పందుల పొట్టు తిని వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వస్తే ఎలా చేర్చుకుంటాడు, తండ్రి అనేది ఎలా కౌగిలించుకుంటాడు. ఆ ప్రేమ ప్రభు చెప్పిన ఉపమానంలో
ఆ తండ్రి ఆయనే. ఇలా కుమారునిగా అర్హత లేదు, అన్ని కోల్పోయి అన్ని పోగొట్టుకున్న దేవుని మాట వినకుండా, కానీ తన రెండు చేతులతో దినమెల్లా చాచి ఎప్పుడు తిరిగి వస్తామా అని ఎదురు చూసి, తప్పు తెలుసుకుంటామా అని ఎదురు చూసి, వచ్చినప్పుడు చేర్చుకొని మెడ మీద పడి కౌగిలించుకొని తన ఇంట్లో కూర్చోబెట్టుకొని మన కోసం విందు చేసి తండ్రి మనలో పరలోక సంతోషంలో పాల్గొనే గొప్ప ధన్యత ఇచ్చాడు. అలాంటి కుమార వారసత్వం వచ్చింది అంటే అది ఆయన సిలువలో చేసిన రక్షణ త్యాగాన్ని బట్టి. అందుకే ఇక్కడ రక్షణ ఇచ్చాడు, కుమారునిగా కూడా అర్హత ఇచ్చాడు చక్కయ్యకి. రోజు అలాంటి స్థితి మనకి ఇచ్చాడు. తర్వాత 10వ వచనంలో ఒక మాట గురించి చెప్తున్నాడు ప్రభు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఏదైతే నశించిందో, ఏదైతే పోయిందో, నశించింది పోయింది, పోయిన దాన్ని వెతుకుతాం, నశించిన దాన్ని బాగు చేస్తాం. నశించింది పోయింది వెదకి మళ్ళీ దాన్ని సేవ్ చేయడానికి, ఎక్కడుందో తెలుసుకొని మళ్ళీ దాన్ని కాపాడడానికి ఆయన వచ్చాడు. అందులో జక్కయ్య ఒకడు. ఆ నశించిన వ్యక్తిలో, పోయిన వ్యక్తిలో జక్కయ్య ఒకడు. అతను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వ్యక్తిని బాగు చేయడానికి వెతుక్కుంటూ వచ్చి చూసి పిలిచినాడు. వెదకి రక్షించేవాడు, వెదికి వెదికి రక్షించేవాడు. పోయిన వ్యక్తిని అలా వదిలేసేవాడు కాదు. పోతే పోయారులే అని వదిలేయలేదు. ఆదాం పోతే పోయారులే అని వదిలేయలేదు. తర్వాత భక్తులు, సేవకులు ఎంతో మంది పోతే పోయారని వదిలేయలేదు. మాట్లాడుతూ వచ్చాడు, నిబంధనలు ఇస్తూ వచ్చాడు, పిలుస్తూ వచ్చాడు, చేర్చుకుంటూ వచ్చాడు. చివరికి తన కుమారుని ద్వారా కూడా మనం కాపాడాలని ఆయన్ను పంపించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన్ను వెదకడానికి పంపించాడు. ఎక్కడెక్కడ నశించినామో అక్కడ రక్షించడానికి పంపించాడు. వెదకి వేదికి వేదికి రక్షించాడు. ఆ రోజు ఆ ఎరికోలో చక్కయ్య అనే వ్యక్తిని వెతకడానికి వచ్చినాడు. ఈరోజు మన పట్టణంలో, మన గ్రామంలో, మన రాష్ట్రంలో ఎంతో మంది ఉంటే, మన దేశంలో ఈరోజు నిన్ను ప్రత్యేకంగా నా దగ్గరికి దేవుడు వెతుక్కుంటూ వచ్చినాడు. మన ఇంటికి, మన దగ్గరికి ఆ సువార్తను మోసుకొని వచ్చినాడు. ఈరోజు బహాతంగా ప్రభు లేకపోయినా, శరీరంతో ప్రభు లేకపోయినా, తన సువార్త ద్వారా, తన మాటల ద్వారా వెతుక్కుంటూ మన గ్రామానికి, మన ఇంటికి, మన చెవులకు, హృదయం దగ్గరికి ప్రభు వచ్చాడు. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ఇండియాలో ఎక్కడ రాష్ట్రము, ఆ రాష్ట్రంలో మన జిల్లా దాటి, మన మండలం దాటి, మన ఊరు దాటి, మన ఇంటికి, మనలోకి వెతికాడు. తన వాక్యాన్ని ద్వారా వెతుక్కుంటూ వచ్చాడు. ఇదే యెరూషలేములో ఆగిపోయింది, ఇదే సువార్త అక్కడే ఉంటే ఈ రోజుకి మనం నశించిన వాళ్ళమే, ఈ రోజుకి మనం తప్పిపోయిన వాళ్ళమే, ఈ రోజుకి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళం కాదు. యేసు ప్రభు ఎంత అద్భుతమైన వాడంటే, తను వెళ్ళిపోయిన తర్వాత కూడా మారుమూల గ్రామాల్లో సైతం, ఎక్కడెక్కడో కొండల్లో ఉన్న వారి దగ్గరికి కూడా ప్రభు వెదికి 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 రక్షించే తన సువార్తను ఈరోజు పంపిస్తా వచ్చాడు. అలా వెదికిన వారిలో ఎంతో మంది విశ్వాసులు, సేవకులు ఉన్నారు. ఈరోజు ఆ వెదకి రక్షించిన వారిలో మనమున్నాం. ఆ వెదకడానికి వచ్చిన వారిలో మన కోసం కూడా వచ్చాడు. అందుకే ఆ రోజు చెప్పిన మాట ఏందో తెలుసా? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఈరోజు ప్రభు వెదకకపోయింది అందరిలాగా ఈ రోజు లోకంలో ఉండేవాళ్ళు. ఈ జీవం తెలిసేది కాదు, స్వార్థ తెలిసేది కాదు, ప్రభులో ఉన్న ఆనందం తెలిసేది కాదు, ఈ మాధుర్యం తెలిసేది కాదు, ఈ జీవపు నిరీక్షణ మనకు ఉండేది కాదు, ప్రభులో ఉన్న ఆ యొక్క మహాజ్ఞానం మనకు అర్థమయ్యేది కాదు.
ప్రభుతో అనుబంధం ఉండేది కాదు, ఆప్యాయత ఉండేది కాదు, మన బ్రతుకు తర్వాత నిరీక్షణ ఉండేది కాదు. ఈరోజు ఎంతో మంది అలా బ్రతుకుతున్నారు. కానీ నిన్ను నన్ను వెతికాడు. ఎంతో మంది ఆ పందుల దగ్గరే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లోకంలోనే అలా పాపంలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ తండ్రి ఇంటికి వచ్చి, తండ్రితో ఉన్న వాళ్ళు తక్కువ. ఈరోజు నిన్ను నన్ను మళ్ళీ తండ్రి ఇంటికి చేర్చాడు, తండ్రితో కూర్చుండబెట్టాడు. తండ్రి మనల్ని ఇష్టపడ్డాడు. రక్షించిన వారిలో మనమున్నాం, చేర్చుకున్న వారిలో, తిరిగి కాపాడిన వ్యక్తిలో మనమున్నాం. అందుకే వచ్చాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి జక్కయ్య అని ఒక మామూలు మనిషి, చూడడానికి ఆశపడే ఒక వ్యక్తిని ప్రభువే చూసి పిలిచాడు. పాపి అని అందరూ మాట్లాడుకునే వ్యక్తి దగ్గరికి ప్రభువే వెళ్ళి బస చేస్తూ వచ్చినాడు. అబ్రహాము కుమారుడు అని అందరిలో రక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చాడు. నేను నశించిన దాన్నే వెతకడానికి వచ్చి రక్షిస్తాను అని చెప్పి, దానికోసమే వచ్చానని చెప్పి, అందులో జక్కయ్య కూడా ఒకడని ఆ జనాలకు ఆ రోజు తెలియజేస్తూ వచ్చినాడు. రోజు అలాంటి ప్రభు జక్కయ్యనే కాదు, నిన్ను నన్ను రక్షించాడు. కాబట్టి మాటలు బట్టి కొద్ది నిమిషాలు ప్రభువును ఆరాధించాడు. ఎలాంటి గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగినది. ఈరోజు నీకు మనము ఆయన్ను పిలవలేదు, ఆయన మనల్ని పిలిచాడు. ఇంకెంతకాలం పాపంలో లోకంలో బ్రతుకుతావని, నరకానికి వెళ్తావు అని పిలిస్తే ప్రభు దగ్గరికి వచ్చి నీ ఇంటికి రావాలి, నీ హృదయంలోకి రావాలి, నీతో ఉండాలి అని ఈరోజు ప్రభు మనల్ని పిలిచాడు. మనం పిలవలా. అంత గొప్ప దేవుడు అన్ని వదిలిపెట్టి మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని వ్యక్తినిగా మారి, నువ్వు కావాలి, నీతో ఉండాలి, నిన్ను చూడడానికే వచ్చు, నీతో ఉండడానికే వచ్చు, నిన్ను పిలవడానికే వచ్చు, నీకు రక్షణ వచ్చి నిన్ను కుమారునిగా చేయడానికే వచ్చు, నేను వెదకడానికి వచ్చా, నశించిన నిన్ను బాగు చేయడానికే వచ్చానని ఆ రోజు జక్కయ్య జీవితాన్నే కాదు, జక్కయ్య లాంటి స్థితిలో ఉన్న మనల్ని కూడా యేసు ప్రభు అనే మహానుభావుడు, దేవుడు, గొప్పవాడు అలా మారాల్సి వచ్చింది, అలా త్యాగం చేయాల్సి వచ్చింది. రోజు అలాంటి గొప్ప ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల నీకు నాకు కలిగింది. కాబట్టి మాటలు బట్టి కొద్ది నిమిషాలు మనం ఆరాధించాలి. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నా తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పదో ఈ జక్కయ్య సందర్భంలో మరోసారి నైనా మేము చూస్తా వచ్చినాం. దేవా, నువ్వు అంత గొప్ప దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని చూద్దామేంటి నా తండ్రి, మీరు ఆగి మరి మమ్మల్ని పిలిచారు. నీ యొక్క దేవుని సంవత్సరాలను దాటి మనుష్య రీతిగా లోకంలో సంవత్సరాలను ప్రభా బ్రతకడానికి వచ్చారు. దేవుడిగా నీ స్థానాన్ని కోల్పోయి మనిషిగా బ్రతకడానికి వచ్చినారు. మనిషిలో నేనుండగా ప్రభా నా దగ్గరకు వచ్చారు, నన్ను పిలిచారు, నా హృదయంలోకి వచ్చారు. దేవుడు, ఒకప్పుడు నేను దూరంగా ఉన్న వ్యక్తినే దేవా. ఒకప్పుడు నువ్వు అంటే దగ్గరికి వచ్చేవాడిని కాదు, తెలుసుకోవడానికి అసలు ఇష్టపడేవాడిని కాదు. అలా దూరంగా బ్రతుకుతున్నా నన్ను మమ్మల్ని ప్రభు చేర్చుకున్నావు దేవా, పిలిచావు దేవా. ఒకప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళం, పాపం చేసిన వాళ్ళం, అపవిత్రత బ్రతికిన వాళ్ళం దేవా. అని ఎవరేమనుకున్నా నువ్వు నాకు కావాలని చెప్పి దేవా మాతో ఉండడానికి ఇష్టపడ్డా. పాపలతో సైతం, పాపాలు చేసిన వాళ్ళతో సైతం మీరు ఉండడానికి ఇష్టపడ్డావు దేవా.
నీ గౌరవాన్ని పక్కన పెట్టి, నీ స్థానాన్ని పక్కన పెట్టి, ఎవరు ఏమనుకుంటారు అది పక్కన పెట్టి మాతో ఉన్నందుకై ఉన్నాను. గొప్ప రక్షణ మాకు ఇవ్వడం ఏది కాదు, కుమారుడు అనే ఒక అర్హతను మీరు మాకు కల్పించినారు. నీ కుమారుడు అయిన యేసుక్రీస్తుతో సమాన వారసత్వాన్ని, హక్కుల్ని, అధికారాల్ని ఒకరోజు మాకు ఇస్తారన్న గొప్ప ధన్యత కొరకే వందనాలు. తండ్రి అని, మీ తండ్రి, నా తండ్రి అని చెప్పుకోగలిగే ఆ ధన్యత మాకు ఇచ్చినారు. నశించింది వెదికి వెదికి రక్షించాలని వచ్చారు దేవా. ఎక్కడో ఈ భూమి మీద ప్రభా ఒక మూలన బ్రతికే నా కోసం యెరూషలేముకు రావడమే కాదు, యెరూషలేము నుంచి నా దగ్గరికి వచ్చినావు ప్రభా. నీ సువార్తను తీసుకొచ్చావు, నీ సేవకులను తీసుకొచ్చావు. వాళ్ళ ద్వారా నేను నీ దగ్గరికి రాగలిగాను ప్రభా. శరీరీతిగా మీరు లేకపోయినా ఆత్మరూపంగా మీరు ఉండి ప్రభా, నీ మాటల ద్వారా నీ దగ్గరికి తీసుకొచ్చి రక్షించినందుకు ఈరోజు ఇలాంటి గొప్ప దేవుడు నాకు మాకు ఉన్నందుకే ఇంత ప్రేమ కలిగింది. నీ అంతటా నువ్వే ప్రభా ప్రేమించి పిలిచి చేర్చుకొని ఎన్నుకొని ప్రభా మా దగ్గరికి వచ్చి మరి వెతికి కనుగొని రక్షించిన నీ ప్రేమకు నా తండ్రి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నీ సన్నిధిలో నివసింపచేసితివి. నీ ప్రభావ మహిమలకే సాక్షిగా నిలిపితివి. నీ సన్నిధిలో నివసింపచేసితివి. నీ ప్రభావ మహిమలకే నన్ను సాక్షిగా నిలిపితివి. గొప్ప దేవుడా,
మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. వివేకముతో జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, వివేకముతో జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, నీ రక్షణతో అలంకరించితివి, నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి, నీ రక్షణతో అలంకరించితివి, నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. సర్వసత్యములో నే నడచుకొని నిత్య సీయోనులోనే నిలచుటకు, సర్వసత్యములోనే నడచుకొని నిత్య సీయోనులోనే నిలచుటకు, జీవపు వెలుగులు నడిపించుచున్నావు, నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు, జీవపు వెలుగులు నడిపించుచున్నావు, నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములు చేర్చితివి, నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములు చేర్చితివి, నీ సన్నిధిలో నివసింపచేసితివి, నీ ప్రభావ మహిమలకే సాక్షిగా నిలిపితివి. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. వివేకముతోనే నడచుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, వివేకముతో జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, నీ రక్షణతో అలంకరించావు, నీ ఆనంద
తైలముతో నన్నభిషేకించితివి, నీ రక్షణతో అలంకరించితివి. నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవితును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. చిన్న వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడు ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలగజేయుట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవ ద్రోయబడుట వానికి మేలు. మీ విషయం మీరే జాగ్రత్తగా ఉండు. ఈ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అని చెప్పిన ఎడల అతన్ని క్షమించేవాళ్ళు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభా, మహిమగలిగిన నిన్ను మేము కలుసుకోవడానికి మా జీవితంలో చూపించిన కృపను బట్టి వందనాలు. నీతో అనుబంధాన్ని, అనురాగాన్ని పంచుకోవడానికి నీ కుమారుడిగా చేర్చుకొని నీ రక్షణ ఇచ్చి కొన్ని సంవత్సరాలుగా ప్రభా నీతో పాటు నడవడానికి నాకు మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు. ఎన్నో గొప్ప విషయాలను గ్రంథంలో రాయించినారు. పాత నిబంధనలో అవసరమైన విషయాలు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ తెలియజేశారు. అదేవిధంగా కొత్త నిబంధనలో నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి సువార్తలతో పాటు పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడిన పత్రికల్లో ఎన్నో విషయాలు సంఘ క్షేమం వస్తున్నాయి. మనిషి జీవితంలో మేము పెట్టుకోవడానికి మీరు రాయించిన ప్రతి మాట కొరకే సమయంలో మా ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలను ప్రభా నేను ధ్యానిస్తూ ఉండగా మరోసారి ఆయన మధ్యలో ఉండి మాకు చెప్తున్నట్టుగా మేము పరిశుద్ధాత్మ సహాయంతో ఆ మాట వినడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటాం. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న ఈ మాటల్లో ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. ఇవి చాలా విషయాలు ప్రభు కొన్ని జనాలకు చెప్తే కొన్నిసార్లు ప్రభు తన శిష్యులకి చెప్పేవాడు, కొన్ని సందర్భాల్లో అందరికీ చెప్పేవాడు, అందరికీ బోధించిన సందర్భాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రభు తన శిష్యులకు మాత్రమే చెప్పినవి కనిపిస్తాయి. ఇక్కడ చెప్పబడిన విషయాలు కూడా తన శిష్యులకే చెప్తూ వచ్చాడు. అందులో ఒక విషయాన్ని ప్రభు రైట్ చేసి చెప్పింది ఏంటంటే, అభ్యంతరాలు రాకపోవడం అనేది అసాధ్యము, కానీ ఎవరి వలన వస్తాయో వాళ్ళకి శ్రమ. ఇంగ్లీష్ లో అయితే అఫెన్స్ అని ఉంది అభ్యంతరాలకి,
అభ్యంతరాలు అంటే ఒక వ్యక్తిని బాధ పెట్టడం, ఏడిపించడం, నేరం మోపడం, లేకపోతే ఆ వ్యక్తి మీద ఏదన్నా వేయడం. అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకి శ్రమ. రాకపోవడం అనేది అసాధ్యం అన్నాడు ప్రభువే. రాకపోవడం అనేది అసాధ్యము, వస్తాయి. కానీ ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ. ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ. యేసుప్రభువు కూడా చనిపోయేటప్పుడు తన శిష్యులతో చెప్తూ, ఒక వ్యక్తిని అప్పగిస్తాడు అన్నప్పుడు నేనా అంటే నువ్వు అన్నాడు. ఆ సందర్భాల్లో కూడా దేవుడు ఇదే మాట ఉపయోగించాడు. నా దారిలో నేను వచ్చా, నేను చనిపోవాలి, కానీ ఎవరి చేత అప్పగించబడుతున్నానో ఆ మనిషినికి శ్రమ, ఆ మనిషి పుట్టక ఉంటే మేలు అన్నాడు. అంటే ఒక వ్యక్తి చేత ఒక వ్యక్తికి తప్పు జరిగితే ఒక వ్యక్తి చేత ఒకరు బాధించబడచ్చు, ఒక వ్యక్తి చేత ఒకరు ఏడిపించబడచ్చు, ఒకవేళ వ్యక్తి చేత ఒకళ్ళు నేరం మోపించబడచ్చు. అభ్యంతరం ఏదన్నా కానీ అభ్యంతరాలు రాకుండా ఉండవు, కానీ ఎవరి వలన వస్తున్నాయో, ఫ్రమ్ హూమ్ ఇట్ విల్ కమ్, ఎవరి వలన వస్తున్నాయో వాళ్ళకి శ్రమ. అది ఎంత శ్రమ అంటే వాడి మెడకి పెద్ద తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో పడేయడం మేలు ఒక వ్యక్తిని అభ్యంతరపరచడం కంటే. అది కూడా ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచడం కంటే. ఒక వ్యక్తిని అభ్యంతరపరచడం అనేది చిన్న విషయం కాదు. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అనేది, ఒక వ్యక్తి మీద నేరం మోపడం అనేది, ఒక వ్యక్తిని బాధించడం అనేది, ఒక వ్యక్తిని ఏడిపించడం అనేది. తన శిష్యులకు చెప్తున్నాడు ఈ సందర్భం. అభ్యంతరాలు రాకుండా ఉండవు, కానీ ఎవరి వల్ల వస్తున్నాయో వాళ్ళకి శ్రమ. ఆ వ్యక్తులు అభ్యంతరపరచడం కంటే కూడా తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో పడద్రోయబడ్డ మేలు అంటున్నాడంటే ఆ వ్యక్తికి వచ్చే శ్రమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నాం, మన వల్ల అభ్యంతరాలు వస్తున్నాయా, మనం ఎవరి మీద అఫెన్స్ వేస్తున్నామా, నేరం మోపుతున్నాం, బాధిస్తున్నాం, మన వల్ల ఎవరినైనా, అది చిన్నవారినైనా పెద్దవారినైనా అభ్యంతరపరుస్తున్నాం పరిస్తే అది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అని ప్రభు చెప్తున్నాడు. దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాడు. ఒకవేళ సహోదరుని విషయంలో అభ్యంతరం పరిస్తే, ఒకవేళ తప్పు చేస్తే, కొన్నిసార్లు రోజుకి 7 సార్లు కూడా అభ్యంతరపరిచే విషయాలు మాట్లాడి తప్పు చేసిన అది తెలుసుకొని అడిగితే క్షమించమన్నాడు ప్రభు ఈ యొక్క పారాగ్రాఫ్ లోని. ఆ విషయాన్ని క్షమించమన్నాడు. అభ్యంతరం పరిచానని తెలుసుకొని అడిగినప్పుడు అతన్ని క్షమించి తెచ్చుకోమన్నాడు. అభ్యంతరపరిచాను, తప్పు చేశాను అని తెలుసుకోగానే ఆ వ్యక్తి ఎన్నిసార్లు అడిగిన, ఈవెన్ రోజుకి 7 సార్లు అలా అభ్యంతరపరిచానని చెప్పి తప్పు తెలుసుకున్నాడు, క్షమించమని ప్రభు చెప్తున్నా. అంటే అభ్యంతర పరిస్థితి ఇంత శ్రమ ఉంది, అభ్యంతర పరిస్థితి వాడు పుట్టకుంటే మేలు అని చెప్తూనే అభ్యంతర పరిచినప్పుడు మనం ఒకవేళ అభ్యంతరంగా ఉన్నామేమో, అభ్యంతర పరిచయమో తెలుసుకోవడం, మారు మనసు పొందడం కూడా ముఖ్యం. ఒకవేళ వేరే వాళ్ళు మనల్ని అభ్యంతరపరిచే వారు క్షమాపణ కోరితే క్షమించడానికి ఉండాలి అని చెప్తూ తన శిష్యులకు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఇది. రోజులో అభ్యంతరాలు రాకుండా ఉండడం అనేది అసాధ్యం.
మనిషికి మనిషి, కుటుంబంలో కుటుంబం, సంఘంలో సంఘానికి ఎన్నో డిస్ప్యూట్స్, అభ్యంతరాలు, కారణాలు రైజ్ అవుతా ఉన్నాయి, వస్తా ఉన్నాయి. కానీ ఎవడి వల్ల వస్తున్నాయో, ఎవడి వల్ల చిన్నవారు సైతం అభ్యంతరపరచబడుతున్నారు, వాళ్ళు మారు మనసు పొందకుండా తెలుసుకోకపోతే మాత్రం వచ్చే శిక్ష అనేది భయంకరంగా ఉంటదని ప్రభువే స్వయంగా తన నోట్లో నుంచి చెప్పిన మాట ఇది. తర్వాత శిష్యులు అడుగుతారు, మా యొక్క విశ్వాసం కొంచెం అభివృద్ధి చేయి ప్రభు అంటే, ప్రభు అంటాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే ఈ కంబలి చెట్టు చూసి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో పడదోయబడమని లేదా నాటబడమని చెప్తే వెళ్ళి నాటబడిద్ది, మీకు లోబడిద్ది అని. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఉంటే, ఒకడు మీకు దాసుడు ఉంటే, వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని మనతో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయటకి ఏమైనా సిద్ధపరచు, నడుము కట్టుకొని నేను అన్నపానాలు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చెయ్యి, అటు తర్వాత నువ్వు అన్నపానాలు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసినందుకు వాడు దయచూపినని వాడిని మెచ్చున. అట్టు వాళ్ళే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పడని. ఈ సందర్భంలో ప్రభు చెప్తున్న మాట, శిష్యుల విశ్వాసము కోరితే జస్ట్ ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే చెట్లు సైతం వెళ్ళి సముద్రంలో నాటబడతాయి, ఇది చెప్తే అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చెట్లు మీకు లోబడతాయి. మీరు చెప్తే వెళ్ళి సముద్రంలో వేళ్లతో సహా పడతాయని చెప్తూ రోజు శిష్యులకు చెప్తూ వచ్చాడు. ఈరోజు మన విశ్వాసం, ప్రభువులో ఉన్న విశ్వాసం ఆవగింజ కంటే కూడా ఎంతో తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే మన విశ్వాసము కొన్నిసార్లు బలహీనమైంది. విశ్వాసంతో మనం నిలబడలేము, విశ్వాసంతో మనం జీవించలేము. కొన్నిసార్లు కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, అనుకూలమైనవి జరగనప్పుడు, అనుకున్నవి కనిపించినప్పుడు, అనుకున్నట్టు జీవితం లేనప్పుడు విశ్వాసము కలిగి ఉండడం చాలా కష్టం. ప్రభువులో జీవితం కొనసాగించడం కష్టం. విశ్వాసం ఉంటే, ప్రభువులో విశ్వాసం ఉంటే చెట్లను లేపి సముద్రంలో పెట్టగలుగుతాం. అలాంటిది ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం, దేని గుండా అయినా వెళ్ళగలుగుతాం, దేన్నైనా చేయగలుగుతాం అని చెప్పి ఇలా చెప్తున్నాడు. ఆ సందర్భంలో ప్రభు చెప్పిన మాట, ఒక దాసునికి, ఒక వ్యక్తి దాసుడు ఉంటే అతను పొలంలో పనిచేసి వచ్చాక ఇలా అన్నం తినమని చెప్పాడు కదా. అన్ని సిద్ధపరిచి చేసిన తర్వాత కూడా అతన్ని మెచ్చుకోడు కదా. ఒకవేళ మీరు కూడా మీరు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యాల్సిందే చేసాము అని మీరు కూడా అనుకోవాలని చెప్తున్నాడు. కొన్నిసార్లు విశ్వాసంతో చాలా అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసంతో ఎన్నో సూచక్రియలు ప్రభు జరిగిస్తాడు. నిజంగా అపోస్తలులు ఈ మాటను చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి పౌలు గారైనా పేతురు గారైనా వాళ్ళ చేత ఎన్నో అద్భుతాలు విశేషంగా జరిగినప్పుడు మేము, మా శక్తి మా భక్తి కాదు, మేము నిష్ప్రయోజకులము. పౌలు గారు బర్నబాగా ఉన్నట్టు మమ్మల్ని ఎందుకు ఆరాధిస్తారు, మేము మీలాంటి వాళ్ళమే అని చెప్పి మేము చేయాల్సింది చేసే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆ రోజు వాళ్ళ అద్భుత కార్యాలు జరిగినాయి, చేశారు.
చేశాక కూడా ప్రభు చెప్పిన మాట ప్రకారము మేము చేయాల్సింది చేసాం, మాది కాదు, మేము ఇలాంటి వాళ్ళమే, మా శక్తి కాదు, మా భక్తి కాదని చెప్తూ మేము నిష్ప్రయోజకులమైన దాసులమే. మా చేత ఎన్ని కార్యాలు జరిగినా అది ప్రభువునందలి విశ్వాసమే ఈ స్వస్థపరిచింది, అది ప్రభువునంద శక్తి అని లేపింది అని చెప్పి పేతురు గారు, పౌలు గారు ఆ రోజు అంత గొప్ప విశ్వాస కార్యాలు జరిగించినా కూడా వాళ్ళు మెచ్చుకోలేదు, జనాలను మెచ్చుకోనివ్వలేదు, జనాలను పొగడనీయలేదు, జనాలను గణపరచనీయలేదు. మేము నిష్ప్రయోజకులం, మాది కాదు ఇది, మా శక్తి కాదు, మా భక్తి కాదని చెప్పి ప్రభు ఏ మాటలు తన శిష్యులకు చెప్పాడో అదే సందర్భాన్ని అవిశ్వాసంతో జరిగిన కార్యాలు తర్వాత పేతురు, పౌలు గారు చెప్తా వచ్చినాడు. చిన్న అద్భుతం చేస్తే మనం పొగిడించుకుంటాం, నా గురించి గొప్ప చెప్పించుకుంటాం. మనం ఒక చిన్న దాసులము, అది కూడా నిష్ప్రయోజకులమైన దాసులం. జస్ట్ చేయాల్సింది చేశాం, అది ప్రభువు చేశాడు అని చెప్పి చెప్పుకోగలిగితే ఎంత బాగుంటుందో. అలా చెప్పుకోగలగాలని చెప్పి శిష్యులకు చెప్పాడు. ఒకరోజు శిష్యులు అలా బతికారు. దేవుని విశ్వాసం మన చేత ఎన్నో చేయించవచ్చు, కానీ అది మన శక్తి కాదు, అది మన భక్తి కాదు అని చెప్పి మనం ఆలోచించాలి, తెలుసుకోగలగాలి. శిష్యులు అలా తెలుసుకున్నారు, అలా జీవించారు. వాళ్ళ విశ్వాసం చేత కుంటోని కాలించారు, వాళ్ళ విశ్వాసం చేత పైనుంచి పడిపోతే బ్రతికించారు, వాళ్ళ విశ్వాసం చేత నీడబడిన గుడ్డలు తగిలిన స్వస్థత వచ్చేది. కానీ ఎక్కడ గొప్ప చెప్పుకోలేదు. వాళ్ళు మేము నిష్ప్రయోజకులము, మా భక్తి, మా శక్తి, మా విశ్వాసం కాదన్నారు. ప్రభువునందలి విశ్వాసం, ప్రభువుని బట్టి కలిగిన విశ్వాసం అని ప్రభువును హైలైట్ చేస్తూ వచ్చినారు. నిజంగా అలాంటి శిష్యుల మాదిరి రోజు మన సంఘాలకి, మన విశ్వాసం ఎంతో అవసరం. చిన్న విషయాలకే మనం మన ప్రార్థన అని చెప్పుకుంటాం, మన భక్తి అని చెప్పుకుంటాం, మన ఏదో పెద్ద మరి చేసినట్టు చెప్పుకుంటాం తప్ప అంత జరిగినా మనం కాదు, ఇది ప్రభు అని చెప్పుకోగలగాలి, ప్రభువును మహింపరచగలగాలి, ప్రభువు చేత జరిగిందని ఆయన గొప్ప చేయగలగాలి. తర్వాత 11 నుంచి 21 వచనాల వరకు యెరూషలేము గుండా ప్రయాణమై వెళ్తూ గలిలీ గుండా వెళ్తా ఉన్నాడు ప్రభు. ఆయన గ్రామానికి వెళ్తే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభువా కరుణించని కేకలేస్తే మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోమన్నాడు. వారిలో ఒకరు స్వస్థత కలగగానే చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. అప్పుడు ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి మిగతా 9 మంది ఎక్కడ అంటే, ఎన్నడు తప్ప మహింపరచడానికి ఎవరూ రాలేదా అంటే, నువ్వు లేచి బొమ్మ నీ విశ్వాసం స్వస్థపరచనని ఆ వ్యక్తితో చెప్తూ వచ్చినాడు. ఇక్కడ ప్రభు ఒక ఊరికి వెళ్తా ఉంటే 10 మంది అయ్యా స్వస్థత కావాలి, స్వస్థత కావాలంటే 10 మందికి స్వస్థత వచ్చింది. కానీ ఒక్కడికి స్వస్థత వచ్చేది చూశాడు. ఒక వ్యక్తి గమనించుకున్నాడు, ముందెళ్ళి అర్పణ అర్పించడం కంటే స్వస్థత ఇచ్చిన ఆయన ముఖ్యమని ఒక వ్యక్తి తిరిగి వచ్చాడు. ప్రభు మరి 9 మందికి కూడా స్వస్థత అయింది కదా, మరి వాళ్ళు రాలేదే, వాళ్ళకు స్వస్థత రాలేదా అని చెప్తున్నాడు. 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా వాళ్ళు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప, ఈ సమరయుడు తప్ప మిగతా వాళ్ళు రాలేదు అని, నువ్వు వెళ్ళయ్యా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ఆ వ్యక్తి చెప్తూ వచ్చినాడు. అంటే ఆ రోజు యూదులు, ఇతడైతే సమరయుడు, యూదులై ఉండొచ్చు బహుశా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి, లేకపోతే అర్పణ అర్పించడం ముఖ్యమని అర్పణ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారేమో, ప్రభువును మర్చిపోయారు. ఈరోజు అందరు అడిగాడు, ప్రభు అందరికీ స్వస్థత ఇచ్చేవారు, ఎవరు అడిగినా చేస్తాడు ఆయన, కాదన్నాడు. 10 మందికి స్వస్థత ఇచ్చాడు. కానీ చేసిన వారిలో ఎంత
ఎంత మందికి ప్రభు ఎడల కృతజ్ఞత ఉంటది. చేసిన వ్యక్తి ప్రభు పాదాల దగ్గర ఎంత మంది వచ్చి పడతారు అనేది ప్రభు చూస్తారు. మిగతా వాళ్ళు రాలేదా? మిగతా వాళ్ళు కూడా స్వస్థత వచ్చింది రాలేదా అన్నాడు. ఈ వ్యక్తి తప్ప రాలేదా? ఈ వ్యక్తి తప్ప దేవుని మహిమపరచడానికి మిగతా వాళ్ళు ఒక్కడూ రాలేదు. ఈరోజు ప్రభు ఇక్కడ సందర్భంలో నేర్పిస్తుంది, అందరికీ మేలు చేస్తాడు. ఆయన అడిగిన వాళ్ళందరికీ చేస్తాడు, వచ్చిన వాళ్ళందరికీ చేస్తాడు. అలాగే ఆయన ఆశపడతాడు, చేసిన మేలుని బట్టి తిరిగి వచ్చి ఆయన స్తుతించాలి, మహిమపరచబడాలని ఆయన ఎదురు చూస్తాడు. రాకపోతే రాలేదా, వాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళకి ఇచ్చాను కదా, కానీ వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్పి ప్రభు అది కూడా చూస్తాడు. రాని వాళ్ళని చూస్తాడు, వచ్చిన వాళ్ళని చూస్తాడు, తెలుసుకున్న వాళ్ళని చూస్తాడు, తెలుసుకోలేని వాళ్ళని చూస్తాడు. అందరికి మేలు చేస్తాడు. ఆ మేలు ఎవరి వల్ల కలిగినాయి, ఆ మేలు ఎవరు చేశారు అని ఆ మేలును బట్టి ప్రభు దగ్గర పాదాల చెంత పడేవాళ్ళు ఆయనకు తెలుసు. మేలు పొందుకొని ఆయన దగ్గరికి రాని వాళ్ళు తెలుసు. మేలు పొందుకొని ఆయన దగ్గరికి రాకుండా వెళ్ళే వాళ్ళు తెలుసు. వస్తారని ఆశపడేవాడు, అడిగే వాళ్ళకి ఇచ్చేవాడు, వచ్చిన వ్యక్తి విషయంలో ఎంతో సంతోషపడేవాడు. ప్రభు చెబుతున్నాడు, నాది కాదు నీ విశ్వాసమే అన్నాడు. నీ విశ్వాసమే నీకు స్వస్థత ఇచ్చింది. ఈరోజు ప్రభు అందరికీ మేలు చేస్తాడు, కానీ అందరూ ఆయన్ను మహిమపరచారు. ప్రభు అందరికీ సహాయకుడు అవుతాడు. ప్రభు అందరినీ దగ్గరికి రాణిస్తాడు. ప్రభు అందరినీ చేర్చుకుంటాడు. కానీ దాని విలువ తెలిసిన వాళ్ళు కొంతమంది, ఆ విలువ తెలిసి మహిమపరిచే వాళ్ళు కొంతమంది, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు కొంతమంది. అందరి కోసం చనిపోతే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది, ఆయన తెలుసుకున్న వాళ్ళు తక్కువ మంది, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది. అదే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ప్రభు అందరికీ జీవనమేగా తిరిగి వచ్చిన వాళ్ళ విషయంలో ఆయన ఎదురు చూసేవాడు, ఆశపడేవాడుగా మనకు కనిపిస్తా ఉంది. తర్వాత ఇంకొక సందర్భం మనకు కనిపిస్తుంది. అప్పుడు శిష్యులు అడుగుతారు, పరిసయ్యులు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్య ఉంది కనుక ఇదిగో అక్కడని ఇదిగో ఇక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. అంతేకాకుండా ప్రభు తన శిష్యులకు చెప్తాడు, మనిషి కుమారుని దినముల్లో ఒక దినము మీరు చూడాలని కోరుకునే రోజులు వస్తాయి, కానీ ఆ దినాన్ని చూడలేరు. వారు ఏం చెప్తారంటే, ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ అని చెప్తే మీరు వెళ్ళొద్దు, వెంబడించొద్దు. ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరొక దిక్కునకు ఎలాగూ ప్రకాశించును, అలాగనే మనిషి కుమారుడు తన దినమున ఉంటాడు. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడాలి. ఇక్కడ పరిసయ్యులు అడుగుతారు, అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, నీ రాకడ ఎప్పుడు వస్తుంది, నీ దినం ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటే, నా రాజ్యం రాదు, నా రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఏదో అది డైరెక్ట్ గా రాదు. నా రాజ్యము ఎక్కడుంది అక్కడుంది అని చెప్పడానికి వీలు పడదు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందండి అంటే, అదే డైరెక్ట్ ప్రత్యక్షంగా రాదు అని చెప్తున్నాడు. నీ రాజ్యం ఎక్కడ ఉంది అంటే, ఇక్కడక్కడ ఉంది అని చెప్పడానికి వీలు పడలేమని చెప్తూ వచ్చాడు. తర్వాత శిష్యులకు చెప్తాడు, మనిషి కుమారుని దినం రావాలి, చూడాలని కోరుకునే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో ప్రభు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పేవారు ఉంటారు. మీరు వారిని వెంబడించొద్దు, వారి వెంట వెళ్ళొద్దు. ప్రభు దినం ఎలా వస్తుందంటే, ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఒక మెరుపులాగా వచ్చింది. ఆ రోజు ప్రభు తన దినాన ఉంటాడు.
అంతకంటే ముందు ఆయన అనేక హింసలు పొంది చచ్చిపోతాడు. చచ్చిపోయి మరణించాక ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాకడ వస్తుంది, ఆయన దినం వస్తుంది. ఆ దినం గురించి మీరు ఏం చెప్తే అది నమ్మద్దు. అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, అక్కడుంది, ఇక్కడుంది అంటే నమ్మద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం అక్కడుంది, ఇక్కడుంది అని చెప్పడానికి కుదరదు. దేవుని దినము పలానా రోజు వస్తుందని చెప్పలేము అని తన రాకడ గురించి ప్రభు తన దినము గురించి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఆ రోజు ఆయన రాజ్యం ఎలా వస్తుందో అది ప్రత్యక్షంగా రాదు, అది మీలోనే ఉంది. అందుకనే ఆయన వచ్చినప్పుడు మనలో అక్కడకుల ఒక పీనుగ దగ్గరికి గద్దలు ఎలా వస్తాయో అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి. ఆయన రాజ్యం అంతా ఏకమైతే అలా ఒక మెరుపు ఒక చోట మెరిసి ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి వెళ్ళిపోయినట్టు ఆ దినాన ఆయన రాకడ, ఆయన రాజ్యం, ఆయన మనుషులు ఆ రోజు అలా ఉండబోతున్నారు. అప్పటికి ఇంకా ప్రభు చనిపోలేదు కానీ అందుకని చనిపోయే సందర్భాన్ని, చనిపోయే విషయాన్ని కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ వచ్చారు. ఈరోజు మనల్ని అడగవచ్చు, దేవుని రాజ్యం ఆడుంది అంటే చెప్పలేకపోవచ్చు. దేవుని రాజ్యం అంటే ఎక్కడుంది అంటే చూపించలేకపోవచ్చు. కానీ దేవుని రాజ్యం ఉంది, అది మన మధ్యలోనే ఉంది. మనమే దేవుని రాజ్యం. యేసులో వచ్చిన మనమే అక్కడి నుంచి ఎత్తబడతాం. అదే ఇక్కడ కనిపిస్తాం. తర్వాత ఇంకా చివరిగా 26వ వచనం నుంచి ప్రభు చెప్తాడు, నోవహు దినముల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినములు కూడా జరిగింది. నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, తాగుచు, పెళ్లాడుచు, పెళ్లికేయబడుచు ఉండుచు వచ్చేది. అంతలోనే జలప్రలయం వచ్చి వారందరిని నాశనం చేసి, ఈవెన్ లోతు దినంలో జరిగినట్టు ఆ దినాన జరిగింది. జనులు తినుచు, తాగుచు, నాటుచు, అమ్ముచు, నారు నాటు ఇల్లు కడతా ఉంటారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసి, ఆ ప్రకారమే మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్ష దినమున జరుగును. ఆ దినమున మిద్దె ఉండేవాడు ఇంట ఉండి తన సామాగ్రిని తీసుకుపోవడానికి రాకూడదు, దిగకూడదు. అలాగే పొలంలో ఉండేవాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దాన్ని సజీవంగా రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకునేవాడు సజీవంగా కాపాడుకుంటాడు. ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉంటారు. వాటిలో ఒకళ్ళు కొనుక్కోబడతారు, ఒకరు ఏడవబడతారు. ఇద్దరు స్త్రీలు ఒకరు తిరగలి విసురుతారు, ఒకటి కొనుక్కోబడింది, ఒకడు విడిచిపెట్టి. అప్పుడు శిష్యులు, ప్రభువా మరి ఇదంతా ఎక్కడ జరిగింది అని అడిగితే, పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవునని అని చెప్తూ వచ్చాడు. మనుష్య కుమారు దినము ఎలా ఉంటుందో చెప్తూ వచ్చాడు. ఆ రోజు మనుష్య కుమారుని దినము సడన్ గా వస్తుంది. జలప్రలయం నోవాహులు ఎలా వచ్చి అప్పటిదాకా తింటూ, తాగుతూ, పెళ్ళాడుతూ పనులు బిజీగా ఉన్నారు. వచ్చింది, అందరినీ నాశనం చేసి వెళ్ళిపోయింది ప్రళయం. లోతు టైంలో వచ్చింది అలాగే. లోతు బయటికి వెళ్ళగానే అగ్ని గంధకాలతో కురిసి ఊరిని తగలబెట్టేసింది. మనిషి కుమారుని కూడా రాకడ అలాగే. జనాలు తింటుంటారు, పడుకుంటారు, నారుతారు, బిజినెస్ చేస్తారు, పనులు చేసుకుంటారు. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, ఏ పని చేసుకుంటారు, పెళ్లిళ్ళు చేస్తారు, ఇల్లు కడతారు, నారుతారు, అన్ని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మనిషి కుమారుడు వచ్చేటప్పుడు ఆ రోజు ఎవరికి తెలియదు. ఆ రోజు ఇద్దరు పడుకొని ఉంటే ఒక్కళ్ళే ఎత్తపడతారు, ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒక్కళ్ళే ఎత్తపడతారు. మిద్దె మీద ఉంటే కిందికి రావద్దు, పొలంలో ఉంటే ఇంటికి రావద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ నుంచి ఎత్తపడతారు. పీనుగ దగ్గరికి గద్దలు ఎలాగ వస్తాయి, యేసు దగ్గరికి మనందరము అలాగా ఆకర్షించబడతాం, అలాగ వెళ్ళిపోతాం. అంతవరకు కూడా
అది జరిగేంత వరకు మనుషులకు అర్థం కాదు, తెలియదు. వాళ్ళ పనుల వాళ్ళు బిజీగా ఉంటారు. లోతు దినంలో ఉన్నట్టు కాలే వరకు తెలియదు. జలప్రలయంలో నోవాహు దినంలో ఉన్నట్టు మునిగి నశించే వరకు తెలుసుకోదు. ఈ రోజున్న లోకం కూడా ఇంకా తెలుసుకోకపోవడానికి కారణం అదే. ఈ లోకం ఇంకా మరి ఆయన దగ్గరికి రాలేకపోవడానికి కారణం అదే. ఆ దినమున ఎవరు ఎత్తబడతారో తెలియదు, ఎవరు విడబడతారో తెలియదు. విశ్వాసులు ఒక చోట ఉన్నా సరే, సేవకులు ఉన్నా సరే, వాళ్ళలో ఎంతమంది ఎత్తబడతారో తెలియదు, ఎంతమంది విడవబడతారో తెలియదు, ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తారో తెలియదు. అప్పటిదాకా వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటారు, మన పనులు బిజీ అయిపోతారు. ప్రభు గురించిన ఆలోచన ఉండదు, ప్రభు రాకడ గురించిన తలంపు ఉండదు. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ప్రభు దగ్గరికి ఆకర్షించబడతాం. నేను పైకెత్తితే మీ అందరిని ఆకర్షించుకుంటానని ప్రభు చెప్పాడు. మధ్యాకాశానికి మనల్ని తను రెప్పపటంలో మార్పు నందించి తన దగ్గరికి ఆకర్షించుకుంటాడు. మృతులను లేపి మరి ఇంత పాటు ఆకర్షించుకొని తీసుకొని వస్తాడు. ప్రభు దినం భయంకరంగా ఉంటుంది. ప్రభు దినం వచ్చి కాలిపోయే వరకు, ముంచే వరకు తెలియదు లోకంలో ఉండేవారికి. కానీ మనకైతే జాగ్రత్త పడే విధంగా, వెనక్కి చూడకుండా, ఏమైపోతుందో మనకు తెలియకుండా ముందుకెళ్ళాలి. ముందు వైపే చూడాలి, ముందు వైపే వినాలి, ముందు వైపే పరిగెత్తాలి. ఆ దినము ఏ రోజు ఎలా సడన్గా వచ్చిందో తెలియదు, ఎవరు ఎత్తబడతారో తెలియదు. గద్దలు ఉన్న దగ్గరికి మరి పేను ఉన్న దగ్గరికి గద్దలు వచ్చినట్టుగా వస్తుంది అని చెప్తున్నాడు. ఇలాంటి పోలికలు ప్రభు తన రాకడ దినం గురించి చెప్తున్నాడు. అది ఏ రోజు వస్తుందో తెలియదు. అది నోవహు లాగా ఉంటది, లోతు దినంలో ఉన్నట్టుంటది. అంతేకాకుండా గద్దలు శవం దగ్గరికి వచ్చినట్టుగా పీనుగ దగ్గరికి అలా ఉండబోతుంది. అందుకే ప్రతి క్షణము సిద్ధంగా ఉండాలి, ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. ఎవరు ఎత్తబడతారో తెలియదు, ఎవరు విడబడతారో తెలియదు. ఆయా పనులు చేసుకుంటూ కూడా మధ్యలోనే వదిలేసి ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉండాలి. ఇవి ప్రభువు చెప్పిన కొన్ని విషయాలు. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుంటాం. ఆ రోజు శిష్యులకు చెప్తూ వచ్చిన విషయాలు, అభ్యంతరాలు వస్తాయి, అసాధ్యం రాకపోవడం అనేది. కానీ ఎవరి వలన వస్తాయో అది శ్రమ. ఒప్పుకుంటే 7 సార్లైనా క్షమించమన్నాడు. అంతేకాకుండా మన విశ్వాసంతో చేసినా కూడా మన నిష్ప్రయోజకులమైన దాసులు. ప్రభువును మనము కృతజ్ఞత కలిగిన వారమై ఆరాధించగలిగిన స్థితి, ఒక సమరేడి స్థితి ప్రభు అందరికీ ఇస్తాడు. కానీ ఎంతమంది మేలు గ్రహిస్తారో ప్రభు చూస్తాడు. రోజు ప్రవృత్తి విషయంలో ప్రభు మేలు గుర్తించి ఒక సమరేడు పాదాల మీద పడినట్టుగా మనం పడగలగాలి. అంతేకాకుండా రాజ్యం అక్కడిక్కడ లేదు, ఆయన రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఆయన రాజ్యం అక్కడెక్కడ ఉంది, మన మధ్యలోనే ఉంది. అంతేకాకుండా జల ప్రళయము మునిగే వరకు ఆ రోజు జనాలకు తెలియదా, లోతు విషయంలో కాలిపోయే వరకు జనాలకు తెలియదా. ఈరోజు మనం కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉంటే మన భక్తి కాపాడలేదు, మన శక్తి కాపాడలేదు. ఒక మంచం మీద ఉన్నా, ఒకే తిరగలి విసురుతున్నా, ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే చోట ఉన్నా, ఎవరు ఎత్తబడతారో తెలియదు, ఎవరు విడబడతారో తెలియదు. కాబట్టి మాటలు మట్టి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన అయినా నీకు చెల్లిస్తున్నాను. మీరు బ్రతికున్నప్పుడు తెలియజేసిన కొన్ని విషయాలను ప్రభా ఆలోచించి అందులో మీరు ఎలాంటి దేవుడు, ఎలా ఉన్నారో, ఏం చెప్పారో నేను తెలుసుకోవడానికి నాకు మాకు ఇచ్చిన కృపను బట్టి ఉన్నాను. ఎంతో అమూల్యమైన విషయాలు దేవా. రోజు మా మధ్యలో మీరు లేకపోయినా ఈ మాటలు గ్రంథంలో రాయించి మా విశ్వాసానికి ప్రభా ఈ రోజు కూడా ఉపయోగపడే విధంగా నిర్వహించినందుకే ఉన్నాను. ఈ మాటలు నాలో మళ్ళీ ఫలింపచేయండి. ఈ మాటల ప్రకారం జీవించినట్టుగా నీకు దయచేయి దేవా.
విశ్వాసం దయచే దేవా. అభ్యంతరపరిచే జీవితాన్ని తీసివేయి దేవా. అభ్యంతరపరిచి ఉంటే క్షమించు దేవా. నేను చూపించండి. నేను నువ్వు ప్రభా వచ్చే రోజు అయినా మేము నీ దగ్గరికి పోగు చేయబడాలి, ఎత్తబడాలి. నీ రాజ్యంలో మేము ఉండే విధంగా చేసేవా. నీ మేలు గుర్తించి నీ పాదాల దగ్గర సాగిలపడే విధంగా చేసేవా. గత వారం అంతా ఎంతగానో సాయం చేశావు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా, పనుల పరంగా ప్రభా నీ కృప చూపిస్తూ వచ్చారు. ఈ వారం అంతా కూడా నడిపించండి. మీ సహాయాన్ని దయచేయండి. మీ నడిపింపును దయచే దేవా. ఎలా ఉండబోతుందో నీకు తెలుసు. రాబోయే శోధనలు కాపాడండి. రాబోయే ప్రతి సాతాను మరి తంత్రాలను పసిగట్టే మనసును దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని, ప్రత్యక్షతలను ఆత్మీయ ఆహారంగా దయచే దేవా. శరీరపరంగా కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. పని చేయడానికి కావాల్సిన శక్తులు దయచేయండి. అదేవిధంగా పరిచర్య ప్రభా మీరు దీవించండి. అనేకులకి మాటలను ప్రభా పంచడానికి సహాయం చేయలేవా. ఆ రీతిగా అన్ని విషయాలకు చూపించండి. సరళతగా సంఘము వచ్చిన విశ్వాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతో మంది దూరంగా ఉన్నారు, అని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా అభ్యంతరాలు రాకుండా చూసుకోవడానికి సహాయం చేయలేవా. అన్ని విషయాల్లో నీవు చెప్పినట్టు నీ పోలికగా, నీ పద్ధతిగా దేవా నచ్చుకోవడానికి సహాయం ఇంతవరకు తోడుగా ఉండి ఆరాధనలు సాయం చేసినందుకు నీకు ఏమి ఇవ్వగలను తండ్రి. ఈ వారం అంతా సహాయం చేయదేవా. ఆయా విషయాల్లో సహాయం చేయండి. ఆర్థిక విషయాల్లో, కట్టుబడుల విషయాల్లో, డబ్బుల విషయాల్లో, మరి ఆత్మీయ జీవితంలో కావాల్సిన ప్రత్యక్షత విషయాల్లో, ప్రతి విషయంలో ప్రభా, ఆరోగ్య విషయాల్లో, మానసిక సమాధానం, సంతోషాల విషయాల్లో మీరు సహాయం చేయండి. కనికరించండి, కృప చూపించండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంది. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. అందరికీ వందనాలు.